అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 22వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో ఆటంకాల తొలగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు తొలగున మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అప్రమత్తంగా ఉంటారు. బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఏర్పడిన అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. గృహమున శుభ కార్యక్రమాల కొరకు ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు.
కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో పనిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక్కొలికి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక్కొలికి వస్తాయి. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో పలుకుబడిని సంపాదిస్తారు. వ్యాపారంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.